బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పేరు మార్చాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీంతో పేరు మార్పుకు ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాగా పార్టీ పేరు మార్పుపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా అన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పేరు మార్చాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి వచ్చారని సమాచారం. దీంతో పేరు మార్పుకు ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కాగా పార్టీ పేరు మార్పుపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా అన్న దానిపైన బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అనేది ఏదైతే ఉందో పూర్వము తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న దాన్ని యథావిధిగా మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్లు కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పార్టీ పేరు మార్పు మళ్లీ పాత పేరు తీసుకురావడానికి ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదే వేదికని చేసుకొని పార్టీ పేరుని మళ్లీ మార్చాలనే యోచనలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు కూడా ప్రధానంగా గడిచిన కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుంది అని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో గడిచిన కొద్ది రోజులుగా విపరీతంగా చర్చ నడుస్తోంది. అయితే ఈ టీఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా సర్వత్రా విమర్శలు వచ్చాయి. ప్రధానంగా అప్పుడు ఆపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ పదే పదే కూడా బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేశాయి. తెలంగాణతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా కేసీఆర్ కి సంబంధాలు తెగ్గొట్టుకున్నారని టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ గా కూడా మార్చారని కూడా ప్రధానంగా కూడా అప్పట్లో ఆరోపించారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే భారత రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే పేరు మార్చడమో నేషనల్ పాలిటిక్స్ లో కేసీఆర్ వెళ్లాలనుకోవడంతో అసలు ఇక్కడ ప్రారంభమై తెలంగాణ ఉద్యమం నేటివిటీతో ఉన్న కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించారనేది కూడా ఒక ఖ్యాతి గడించారు. కానీ ఎప్పుడైతే ఆయన టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చారో అపవాద కూడా మూట కట్టుకున్నారు. ఆయనే తెలంగాణ ప్రజలతోని కంప్లీట్ గా డీలింక్ అయిపోయి ఆయన స్వార్థాని కోసము ఆయన నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కోసమే ప్రధానంగా బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజలతోని ఆయనకున్న సంబంధాన్ని కూడా ఆయనే విడగొట్టుకున్నారని కూడా ప్రధానంగా అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే టీఆర్ఎస్ గా మార్చాలన్న నిర్ణయానికి కూడా కేసీఆర్ వచ్చినట్టు తెలిసింది. అయితే ఆయన ముందుగా ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేబినెట్ లో పనిచేసిన అనుభవంతో కూడా చంద్రబాబు నాయుడు కూడా సహజంగా ఒక నానుడి ఉంది. ఆయన కూడా ఏదైనా పని చేసే ముందు మొదలు మీడియాకు లీకులు ఇచ్చి తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ని బట్టే ఆయన నిర్ణయం తీసుకుంటారనేది కూడా సేమ్ సిమిలర్ గా కేసీఆర్ కూడా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడిని ఫాలో అవుతారనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. దానిలో భాగంగానే గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇది అకస్మాత్తుగా తెరపై ఒక వారం రోజుల పాటు చర్చ నడుస్తోంది. మళ్లీ తర్వాత డైవర్ట్ అయిపోయి మళ్లీ చర్చకు వస్తోంది. బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలన్న అంశాన్ని అనేది అది గ్యాప్ తీసుకొని మళ్లీ మీడియాకు లీకులు ఇవ్వడము, మళ్లీ తర్వాత దాని మీద కొన్ని రోజులు చర్చ ఉండకపోవడం ఇది జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి మాత్రము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని జాతీయ మీడియా సంస్థల సర్వేల ప్రకారం కూడా బీఆర్ఎస్ కి 1-2 సీట్లు వస్తే గొప్ప అన్న చందాన ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రధానంగా పోర్ట్రేట్ చేస్తుంది. అయితే మనందరికీ తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రము
చాలా సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఆ కాళేశ్వరంలో ఇరిగేషన్ లో జరిగిన కరప్షన్ పైనే కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అలాగే ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు, అలాగే దానితో పాటు రియల్ ఎస్టేట్ లో జరిగిన ఈ భూ కబ్జాలు, ఇవన్నీ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక నెగిటివిటీ ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేయడంలో కూడా సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. దాంతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతోనే ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యమంత్రి ఎవరిని కలవకపోవడంతో పాటు మంత్రులకు కూడా ఏది కూడా నిర్ణయాలు తీసుకునే లేకపోవడం, వన్ మ్యాన్ ఆర్మీగా ఓల్ అండ్ సోలు ఏదైనా కూడా సెల్ఫ్ సెంట్రిక్ గా కేసీఆర్ దగ్గరికే పోవాలి ఏదైనా డెసిషన్ మేకింగ్ కి అనేది కూడా. దానితో పాటు కేటీఆర్ షాడో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించేవారని, ఎంతసేపు కార్పొరేట్ కల్చర్ ని ఎంకరేజ్ చేసేవారు, కానీ రైతులను ఆయన ఈనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా ప్రధాన అపవాదతో పాటు ఒక చర్చ కూడా నడిచింది. ఈ నెగిటివిటీ దానితో పాటు సహజంగానే జనరల్ గా పాలిటిక్స్ లో ఒక 10 ఏళ్ల పాటు ఒక పార్టీకి అధికారం ఇచ్చాక సహజంగానే ఇది ట్రెండ్ మారుతా ఉంటుంది. కానీ ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ తామే అధికారంలో వస్తామన్న ధీమాలో కూడా ప్రధానంగా ఉండే. అయితే దాంతో పాటు ప్రజల్లో ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో కేసీఆర్ కుటుంబం పైన అహంకారంతో కూడిన ఫ్యామిలీ అనేది ప్రధాన ముద్రగా కూడా పడింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేయడంతో ఇదంతా కూడా బీఆర్ఎస్ కి నెగిటివిటీ అయిపోయి ప్రధానంగా ఒక ఓన్లీ రైతు బంధు స్కీమ్ ఒకటే ప్రాపర్ గా బీఆర్ఎస్ హయాంలో ఇంప్లిమెంట్ అయింది. రెస్ట్ ఏవి కూడా కళ్యాణ లక్ష్మితో పాటు మిగతా స్కీమ్ లో ఏవైతే ఉన్నాయో అవేవి కూడా అప్రోప్రియేట్ గా బెనిఫిషరీస్ అకౌంట్ లకు వెళ్ళలేదనేది కూడా ప్రచారంలో ఉంది. దానితో పాటు అపవాదం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలి అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఒక సెంటిమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ పేరులోనే తెలంగాణ పబ్లిక్ కి కనెక్టివిటీ అయ్యే విధంగా ఆ సెంటిమెంట్ తోని మళ్లీ ప్రజల్లో వెళ్లి మెరుగైన ఫలితాలు వస్తాయని కూడా తరచుగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలనే అంశాలపైన కూడా ప్రధానంగా కీలక నేతలు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సజెస్ట్ చేశారు. మనము లోక్సభలో ఎన్నికల్లో పోవాలి అంటే మనము టీఆర్ఎస్ పేరుతో పోటీ చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి, మళ్ళీ మనం పార్టీ మారుస్తేనే బెటర్ అనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ సుప్రీం కి సజెస్ట్ చేసినట్టు కూడా ప్రచారంలో ఉంది. కాగా అయితే పార్టీ పేరు మార్పు పైన కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా అని కూడా న్యాయ నిపుణుల అడ్వైజ్ కూడా తీసుకోవాలనే యోచనలో కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించిందనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. అయితే మరోవైపు నిజంగానే పార్టీ పేరు మారుస్తారా అన్నదానిపైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ముందుగా అనుకున్నట్టు మనము ఒక లీక్ వదిలేసి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మళ్ళీ టీఆర్ఎస్ కి వెనక్కి వెళితే ఒకవేళ ఇప్పుడు పొలిటికల్ గా ఒక పార్టీగా స్టేట్ లో సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ ఉన్న బీఆర్ఎస్ కి మళ్ళీ టీఆర్ఎస్ అని పేరు మార్చి ప్రజలపైన ఒక సెంటిమెంట్ ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహం ప్రజల్లో వస్తుందా అనే దాన్ని బట్టే, ఆ పబ్లిక్ రెస్పాన్స్ బట్టే కూడా పార్టీ పేరు మారే ఛాన్స్ ఉంటుందనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ లో జరుగుతున్న ప్రచారము. అయితే మనం ముందుగా అనుకున్నట్టు ప్రధానంగా ఇటు అపోజిషన్ పార్టీస్ చాలా మంది కూడా విమర్శించారు. బీఆర్ఎస్ తో ఎప్పుడైతే పార్టీ పేరు మార్చారో అప్పటికే కూడా తెలంగాణ ప్రజలతోని కంప్లీట్ గా కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణ పబ్లిక్ తోనే రిలేషనే కట్ అయిపోయింది. ఇంకా అసలు తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదని కూడా అప్పట్లో తీవ్రంగా చర్చ కూడా నడిచింది. సందీప్, శ్రీచరణ్, అంటే బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారిస్తే ఏదైనా సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ అదే ఆలోచనలో ఉన్నారు. బేసిక్ గా పబ్లిక్ రెస్పాన్స్ గురించే వెయిట్ చేస్తున్నారు. ఆయనే ఇప్పటికే ప్రస్తుతానికి కొంత మేరకు కూడా తన కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ప్రస్తుతము లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉంది. అలాగే దానితో పాటు ప్రస్తుతానికి ఆయనకి ఏదైనా కొద్దిగా సానుభూతి వస్తుందా అనేది కూడా ప్రధానంగా ఆయన చూస్తున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధానంగా మనము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ అని కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఆ టీఆర్ఎస్ ఎప్పుడైతే ఉందో ఆ పార్టీ ఉద్యమం నడిచినన్ని రోజులు
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎమోషన్ అనేది అప్పుడు నడిచింది. అసలు తెలంగాణకి సింబాలిక్ గా టీఆర్ఎస్ అన్న చందాన కూడా నడిచింది. కానీ ఎప్పుడైతే అకస్మాత్తుగా ఆయన నేషనల్ పాలిటిక్స్ లో వెళ్లాలని డిసైడ్ అయిపోయి బీఆర్ఎస్ పేరు మార్చారో అప్పటి నుంచి కూడా కాస్త కేసీఆర్ కి నెగిటివిటీ పెరిగిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ ఆ పాత సెంటిమెంట్ ని ఏమైనా వర్కౌట్ అవుతుందా అని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది సందీప్. శ్రీచరణ్, అంటే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించే అవకాశం ఉందా, లేకపోతే కేవలం తెలంగాణకి పరిమితం అవుతారా? సందీప్, మనము పలుమార్లు చర్చించుకున్నాము, ఇంతకు ముందు కూడా అన్నాము. ప్రస్తుతము కాంగ్రెస్ కి స్టేట్ లో ఒక పాజిటివ్ వేవ్ నడుస్తోంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కూడా ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా దుమారం రేపుతుంది ఇప్పుడు. అయితే ప్రధానంగా ఒక మీడియా సర్కిల్స్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ నడుస్తుంది. రాబోయే రోజులలో కేటీఆర్ ఎప్పుడైనా కూడా అరెస్ట్ కావచ్చు అనేది కూడా వదంతులు తీవ్ర స్థాయిలో కూడా వ్యాపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కి ఈ నెగటివిటీని తట్టుకొని బయటికి రావాలి అంటే ఆప్షన్ అయితే బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చడము. ఒకవేళ అలా మార్చినా కూడా ప్రజలు చాలా ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ తోని చాలా ఇంక్లైండ్ అయి ఉన్నారు. అర్బన్ వాళ్ళు కొద్ది మేరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నా కూడా కానీ పబ్లిక్ చాలా వైజ్ గా ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఈయన పార్లమెంట్ ఎలక్షన్ల కోసమే మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ గా పేరు మార్చడం అనేది కూడా పొలిటికల్ గా ఆయన సొంత లాభం కోసమే ఇది మళ్ళీ మారుస్తున్నారా అనేది కూడా పబ్లిక్ ఆలోచిస్తారనేది కూడా ఓవరాల్ గా చూసుకుంటే సమ్మరీ ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ గురించే కేసీఆర్ వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.